హమాస్ చెరలో ఉన్నటువంటి ఇజ్రాయేలీల్ని విడుదల చేస్తున్నారు 1 by 1. ఎందుకంటే ట్రంప్ వాళ్ళ అంతు చూస్తానని ప్రకటించడం వల్ల. అయితే ఈ రాక్షస లోకం ఎలా ఉంటుంది, ఈ నీచాదములు ఎలా ఉంటారు, ఈ దరిద్రులు ఎలా ఉంటారనడానికి సాక్ష్యం నిన్న 8 మందిని విడిచిపెడితే ఇజ్రాయేలీల్ని, ఆ విడిచిపెట్టినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఆ హమాస్ తీవ్రవాదులు ఎవరికి అప్పచెప్తారు, అక్కడ ఉన్నటువంటి రెడ్ క్రాస్ వాళ్ళకి అప్పచెప్తారు. అప్పచెప్పే క్రమంలో ఆ మహిళల పట్ల అక్కడున్న తీవ్రవాదులు కాదు, అక్కడున్న ప్రతి ఒక్కడు నీచుడే, అక్కడున్న ప్రతి ఒక్కడు దరిద్రుడే, అక్కడున్న ప్రతి ఒక్కడు పరమ రాక్షస జాతి అనడానికి సాక్ష్యం ఒక్కొక్కళ్ళ మీద సినిమాల్లో చూపెట్టినటువంటి తరహాలు ఆ ఆడవాళ్ల మీద ప్రవర్తించిన తీరు, వాళ్ళని తిట్టిన తిట్లు, వ్యవహరించినటువంటి తీరు ఎంత నీచంగా ఉందంటే అంత నీచంగా ఉంది. అదే ఇజ్రాయెల్ కూడా వందలాది మందిని విడిచిపెట్టింది ఇప్పటిదాకా. అక్కడ ఇజ్రాయేలీలు అట్లాగా తిట్టలేదు, కొట్టలేదు, లేదా అవతలకి వీళ్ళకి మళ్ళీ అసహ్యకరంగా బిహేవ్ చేయలేదు. కానీ 8 మందిని దారుణంగా అవమానించినటువంటి రాక్షస జాతి అక్కడ ఉంది అనడానికి సజీవ సాక్ష్యం. నిజంగా చెప్పాలంటే ఒక అణుబాంబు వేసి ఆ దరిద్రులందరినీ బూడిద చేస్తే కానీ ప్రపంచానికి మంచిది కాదు. ఎందుకంటే ఈ దరిద్రులే ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ మత రాజ్యాలంటూ ఒక ఆఫ్ఘనిస్తాన్ లాంటిది, ఒక హమాస్ లాంటి వ్యవస్థని ప్రపంచమంతా సృష్టించాలనుకునే రాక్షస జాతి వీళ్ళందరూ కూడా. ఇప్పుడు అక్కడ దాంతో ఆగ్రహించినటువంటి ఇజ్రాయెల్ నిన్న వాస్తవంగా 170 మందిని 8 మందికి 170 మందిని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డటువంటి ఇజ్రాయెల్ మొత్తాన్ని విడిచిపెట్టేదాకా మీ వాళ్ళందరినీ విడిచిపెట్టని చెప్పేసి ఆపేసి వెనక్కి తీసుకెళ్ళిపోయింది.